లేదా ఏముందయ్యా కారు పక్కన ఉంది అని అంటే ఇట్లా టైర్లు బాగాలేవు సార్ అని పాస్టర్ గారు చెప్పడం చెప్పిన తర్వాత కొంత అమౌంట్ టైర్ల కోసం కొంత అమౌంట్ మాకు ఇవ్వటం మాకు గుర్తుంది. ఈ విధముగా మేము వచ్చి 15-16 సంవత్సరాలు అయింది. ఈ 15-16 సంవత్సరాల్లో ఎన్నో మేలు, అది డబ్బు ద్వారానే కానీ లేకపోతే ఇంకేదైనా ఏ విధంగానైనా సేవలో మేము ఈ పరిచర్యలు ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు మా ఇబ్బందులు చూస్తూ ఉండేవారు ఇద్దరు. మమ్మల్ని మేము ఏదైనా బాధపడుతున్న పరిస్థితుల్లో మాకు వాక్యం ద్వారా ధైర్యం చెప్పి మమ్మల్ని బలపరుస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు. అట్లా ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదరించడం, మాకు సహాయం చేయడం, మమ్మల్ని బలపరచడం ఆ విధంగా జరిగింది. ఇక ముందు కూడా మాకే కాదు కానీ సంఘానికి కూడా చాలా మేలులు చేస్తూనే ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఎక్కడ ప్రేయర్లన్నా కొంతమంది ఆగొచ్చేమో కానీ సార్ అయితే ఆగదు. సార్ సుధాకర్ సార్ ఇక్కడ ప్రేయర్ ఉంది వెళ్దాం అని అంటే అక్కడ ఇంట్లో ఏ పరిస్థితి ఏ విధంగానైనా ఉండదు. కానీ వెంటనే ఆ పరిస్థితిని పక్కన పెట్టి ఆ పరిస్థితిని చూడకుండా వెంటనే నేనున్న మాస్టర్ గారు వస్తా అని చెప్పి వెంటనే రెడీ రావడం, ఇద్దరు కలిసి వెళ్ళటం, ప్రేయర్ చేయడం చాలా అట్లా జరిగింది. వారు మాకు చాలా ఇద్దరు వాళ్ళ పిల్లలు కూడా చాలా సహకారులుగా ఉన్నారు. తల్లిగారు కూడా చాలా సహకారిగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా ఫ్యూచర్లో సంఘానికి ఉపయోగకరంగా, సమాజానికి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా ఇద్దరు మంచి ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా, లేకపోతే ఆదర్శవంతమైన కోడలు కొడుకుగా, ఆదర్శవంతమైన వదిన అన్నయ్యలుగా ఈ విధంగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా ఉన్నాయి కానీ సమయం సరిపోదు కనుక ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పలు కూడా హల్లెలూయా. నిజంగా కొంతమంది అయితే కొన్ని విధాలుగా ఉంటారు కానీ సార్ గారు అన్ని విధాలుగా అందరికీ ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ముందు కొనసాగుతూ ఉంటారు. కాబట్టి రాష్ట్రంలో అన్ని గుర్తించి కొన్ని విషయాలు తెలియజేశారు. దేవుడు అని ఆశీర్వదించినగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో రాజాని గారు వాళ్ళు కూడా 2 నిమిషాలు పంచుకుంటారు. ప్రభుత్వ ప్రదర్శకులలో వచ్చి సజీవుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చి మీ అందరికీ ప్రభుత్వ సభ సమాధానం కలుగుగాక. ఈ ఫలానికి ఈ రోజుకి జతపరచబడిన సార్ ఉపేంద్రజన్ గారు సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల దేవుడు కాచి కాపాడి తన ఉచితమైన కృప చేత వారు చేస్తున్న పనులను, ఉద్యోగంలో, సేవ పరిచయాలు అన్నింటిలో దేవుడు వారి ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయును. హల్లెలూయా. ఒకరి ప్రవర్తన ఎవరికి ప్రీతికరంగా ఉండాలి? యెహోవాకు ప్రీతికరంగా ఉండాలి. ఎందుకంటే నేను చూశాను, కొన్ని విషయాలు చూశాను. నాకు 2004 కాడి నుంచి బాగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు బాగా పరిచయం, 2004 నుంచి. అది ఎలా అంటే పరిచయం వాక్యానుసారంగా ప్రార్థన పూర్వకంగా ఉదయకాల సమయంలో తెల్లవారుజామున ప్రార్థన ఉంటే వచ్చి పడతాం. 2004 నుంచి కూడా తెల్లవారుజామున ప్రార్థన. ఎప్పుడు అర్ధరాత్రి 12 దాటికి అప్పుడు ప్రార్థన చేయాలని చెప్తే అదే ప్రార్థన చేశారండి. 12 దాటిన తర్వాత ముందు కనిపెట్టి ప్రార్థించేవారు. దానికి ఎవరు వచ్చి సుధాకర్ సార్. కొంతమంది ట్రైన్కి వెళ్ళడానికి కూడా ఆశపడ్డారు, ట్రైన్కి వెళ్ళారు.
చర్చ్ పక్కన జయపాల్ ఉంది. అయితే జయపాల్ ఒక మాట అన్నాడు, తమ్ముడు సేవ చేయి, ఈ గది నేను మెప్పిస్తా, నువ్వు సేవ చేయి, ఈ గది నేను మెప్పిస్తాను, సేవ చేయి అన్నాడు. కొన్ని దినాలు అలా వెళ్ళిపోయారు. వ్యవసాయకు జయపాల్ అయితే ఇప్పుడు సేవ దొరికారు. కానీ సేవ పరిచర్యగా ట్రైనింగ్లని కొన్ని దినాలు చేశారు, ఆయనకు వచ్చేసారు. ఎలిసాకు కూడా అదే ట్రైనింగ్లో చేసేవారు. ఎకనామిక్గా ఏ లేదు కావాలన్నా సరే ప్రార్థన చేయండి, ప్రేమ కొన్ని విషయాలు దాంపత్య ఏది అవసరం వచ్చినా సరే సహకారం వచ్చేది పోతారు వచ్చేది అలా అలా సాగుతూ పోయేది అనమాట. అదేవిధంగా ఇంకొక వచనం చూపిస్తాను, తర్వాత చెప్తాను. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఈనాటి కాల సమయంలో మనం చూసుకున్నట్లయితే గొప్ప ఐశ్వర్యం కాదు కావాల్సింది, మంచి పేరు కావాలి. ఆ పేరు ఎప్పటిదాకా ఉంటుందంటే మనం చనిపోయి మన పిల్లలు మనం ఉన్న తరాలకు ఉన్న ఫలానా వ్యక్తిలో ఫలానా వాడు మంచి నెంబర్ వన్ మంచి పేరు కలిగిన వాడు, దేవుని యొక్క దయను పొందుకున్నవాడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు, ఆయన ఏ మాట మాట్లాడితే ఆ మాట నెరవేరేది. ఆ మాట పలుకుతున్నప్పుడు ఆ మాటలో పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏంటంటే ఒక దేవుని యొక్క శక్తి అయి ఉన్నదన్నమాట. సాగులు ఏ మాట అయితే ఒక దేవునికి కొంతమంది పిల్లలకి ఆత్మీయులకు బలపరుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని హృదయాలు తెరవబడతాయి. ఎప్పుడు తెరవబడతాయి అంటే దేవుని నామమును బట్టి ఏ మాట అయితే ఆయనకి ఇష్టంగా, ఆయనకు ప్రీతికరంగా, ఆయనకు నమ్మకంగా, యథార్థంగా జీవించుతున్నప్పుడు నా పిల్లల మాట సాగుల మాట రూఢిపరిచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. అంటున్నప్పుడు ఈ సాగు అని పోయినప్పుడు అప్పుడే సునామీ వచ్చిందన్నమాట. 2004 సునామీ వచ్చేసింది. ఆ సునామీ వాళ్ళు చూడటానికి కొంతమంది పోయారు, ఆ రాష్ట్రాలను పరామర్శించడానికి వరుస అట్లా పోయారు అన్నమాట. సరే పోయారు, చూశారు, వచ్చారు. కానీ కొంతమంది ఏదైతే కొన్ని సందర్భంలో ఉన్నాడో ఆటోమేటిక్గా లోకానుసారంగా కలిసిపోతున్నాడు. ఒక్కరికి ప్రార్థన చేద్దాం. ఎప్పుడు సేవకుల్ని, ఆత్మీయ పిల్లల్ని, యూత్ని ఎంకరేజ్ చేసుకుంటుంది. దేవుని పరిచయం చేయండి, మీకు ఏది కావాలి సరే దీనికి చంపడం ఆయన చూసుకుంటాడు. మీకు ఎకనామిక్ ఏది కావాలన్నా సరే దేవుని కొడుకుంటాడు. ముందుకేంటి ఆయన చూస్తాడు. నేను కూడా ఫస్ట్ ఆయన, తర్వాత నేను కూడా ఏదో సహాయం చేస్తాను. సారు చాలా మంది ఎంకరేజ్ చేశారు, చూశాను. కొన్ని చాలా సందర్భాలు నేను చూశాను. అందులో కూడా నేను ఒకనని ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడున్న సమాజంలో అయితే తల్లిదండ్రులు అందరికీ ఉన్నారు, ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు. అందులో నేను ఒక తల్లి ఉండి తల్లి కాకపోవచ్చు, తండ్రి ఉండి తల్లి లేకపోతే కొన్ని సందర్భాలు ప్రభు ఏ పరిస్థితి అని సందర్భాలు ప్రార్థన చేసినప్పుడు ఇంటి ప్రాబ్లం, ఇది ప్రార్థన చేయి, దేవుడే చూసుకున్నదన్నమాట. ప్రార్థన చేసేవారు తీసిచ్చేవారు. సార్ చూసుకోకండి ప్రార్థనలో ఉన్నప్పుడు ఎన్నో విధాలు మంచి పేరు క్రైస్తవులకు కావాల్సిందంటే ఇది కాదు. మంచి పేరు, దేవునికి ప్రీతికరంగా జీవించాలి. వారు దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నారు. మంచి పేరు ఉందా? కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది వాస్తవం. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు చెప్తే ఇంకొకరు నచ్చదు. అది దేవుని పిల్లలకు ఆటోమేటిక్గా అందరి హృదయాలు స్వీకరిస్తారు. కానీ సగమట్టు చూసినా వాళ్ళకి అసలు నచ్చదు. దేవుని పిల్లలని ఆత్మీయులని వాళ్ళకి నచ్చదు. ఇది వాస్తవం. కుడిపీఠంగా కూడా చూస్తున్నాము. అందరికీ నచ్చాలనుకోతే ఎవరు దేవునికి ప్రీతికరంగా ఉంటారు, దేవునికి ఎవరికి ఇష్టంగా ఉంటారు, ఎవరు దేవుని ప్రేమిస్తారు, ఎవరు దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారు మాత్రం నాకు అందరూ చూస్తారు. మంచి పేరు, దయ కోరదగినది. వారు ఇంకా దేవుని యందు భయం భక్తి కలిగి మంచి పేరు పొందుతారు. వారి కుమారులు వారు చేస్తున్న సేవ ఉద్యోగం యేసు క్రీస్తు నామములు అంచెలంచెలుగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. చిన్న సాక్ష్యం ఇచ్చి కొద్ది మాటలు యేసు నామములు ఫలించును గాక. సమయించిన గారికి వందనాలు. చెప్పబడిగా హల్లెలూయా, హల్లెలూయా.
సన్నిధాన్ని బట్టి ఈ ప్రభునామాన్ని మరి ప్రవేశిస్తున్నాను. ఎందుకంటే చక్కగా సార్ గారిని వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా నన్ను బలపరిచింది సుధాకర్ సార్ గారు అని ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ మాకు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాక అదేవిధంగా మరి రాజధాని వచ్చి ఒకటి రెండు మాటలు తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. స్తోత్రాలు. సహోదరుల బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. తన యవనోపాయంలో క్రీస్తుని అంగీకరించి తర్వాత ఇతరులను తన జతపరిచిన దినం నుంచి ఈ 20 సంవత్సరాల దేవుని సన్నిధిలో కష్టంలో బాధలో ఇరుకులు ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి 2 సంవత్సరాలు వారికి ఇచ్చారు. మరొక 2 సంవత్సరాలు వారికి అందిస్తున్న దేవుడికి నాకు తెలియజేస్తూ ఈ 1 సంవత్సరం మ్యారేజ్ జరుపుకుంటున్న నా తమ్ముడికి నన్నకి నా హృదయపూర్వక ఎక్కడ తెలియజేస్తున్నాను. ఒక 2 మాటలు చూపించి సమయాన్ని పాల్గొనిస్తాను. రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం వరకు 8వ వచనం. మనుషులు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనపడబెట్టే కాక క్రీస్తు దాసులమని వేదికి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్లు కాక ప్రభువులకు చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడు ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వల్ల పొందునని మీరు ఆమె. కొంతమంది ఏం చేస్తారంటే యథార్థం ముఖంలో పడి మాటలో పడి ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. కొంతమంది 10 రూపాయలు చూపిస్తారు. సౌరుడు పోతుందని ఆయన ప్రతి ప్రార్థన విషయం పాత్రలు ప్రతి దాన్ని వాడతారు. కానీ తమ్ముడు ప్రతిసారి ప్రసంగం చేసినప్పుడు ఒక మాట చెప్తారు, నేను యవనపాయంలో దేవుడిని అంగీకరించలేదు. ఫస్ట్ సహోదరుడు కొన్ని విషయాలు చెప్పాను కదా, మీ అందరూ గుర్తుండేది. తర్వాత దేవుడిని అంగీకరించిన తర్వాత సహోదరుడు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నామంటే దేవుడిని నమ్ముతున్నాం, దేవుడిని అంగీకరిస్తున్నాం, దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడిని నిలబడుతున్నాం, పాల్గొంటున్నాం, వాక్యం చెప్తున్నాం, ప్రార్థన పొందుతున్నాం, ప్రతికూలికి వెళ్తున్నాం. కానీ మనుషులు కనపడవలన్నట్టుగా నటిస్తున్నాం. కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుని సేవ ఏది చేయాలన్నది పౌలుగా చెప్తున్నారు. మనుషులు కనపడినట్టుకు చేయదు సేవ, దేవునికి ఇష్టపూర్వకంగా చేయాలి. దేవునికి అనుకూలంగా చేస్తేనే దేవుడి దీవులు పొందుకుంటామని దేవుడు తెలియజేస్తున్నారు. అదే రీతిగా సహోదరుడు చెప్పింది నాకు జ్ఞాపకం వచ్చింది. 30వ అధ్యాయము 12 నుంచి 20 చదువుకున్నాం. నీ ఎంత భయభక్తులు గారు నిమిత్తము నీవు ఆశ్రయించిన మేలు ఎంతో గొప్పది. నలుగురు ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటములు వారిని నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు. నీ వాక్వార్చయము మానించి వారి గుడారములు దాచుతున్నావు. ఇది తమ సహోదరుడు చెప్పింది. నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. ఫస్ట్ దేవుడు నమ్మో అంటే ఆయన అని ఫస్ట్ చెప్పాడు కదా, ఇట్లా నేను దేవుడిని అంగీకరించేవాడని. తర్వాత మనుషులు కూడా దేవుడిని అంగీకరించింది మొదలుకొని ఇంతవరకు దేవుడు సన్నిధిలో తప్పుడు గొప్పగా దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎప్పుడైనా వెనకడుగు వేయకుండా ప్రతి కూడికలను, ప్రతి సందర్భంలోనూ, ప్రతి చోట దేవుడి సన్నిధికి దేవుడికి ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు తన కుటుంబాన్ని తీసుకెళ్తున్నాడు సహోదరుడు. అందులో తమ్ముని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అప్పుడు ఆ రీతిగా ఉన్నారు, ఇప్పుడు ఈ రీతిగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మనుషులు ఏదైతే ఎప్పుడైతే దేవుడిని అంగీకరించారో, మనుషులు ఏదైతే దేవుడిని ఎప్పుడైతే స్వీకరించారో, మనిషిని వాళ్ళ ఎదుట ఎంత బతకాలి. ఇప్పుడు ఎఫెసీయులు చెప్పినగా మనుషులు ఎదుట
నటించడం కాకుండా మనుషులు ఏదైతే ఎప్పుడైతే నువ్వు దేవుడిని అంగీకరించావో దేవుడికి ఇష్టపూర్వకం బతకడం అంటే ఇది నా తప్పని చూసి నేను గర్వపడేది. ఎపిసిల్ గ్రంథంలో మనుషులని సంతోషపెట్టుకోవడం దేవుడిని కొంతమంది చూస్తారు. కానీ తమ్ముడు అంగీకరించింది ఎట్లంటే దేవుడిని ఫస్ట్ తిరస్కరించి తన వ్యవహారంలో తెలుసుకుని మొదలుకొని మనుషులు ఏదైనా తన దేవుడు నా దేవుడు వేసాయ నా రక్షకుడు నా పాపంలో వరకు మరణించి తిరిగి చేసుకోవాలని చెప్పి ఎప్పుడైతే అంగీకరించాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతి చోట తన సన్నిధిలో గడుపుతూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ తనకి చేతనైన మనం దేవుడిని సేవలు ఎంతవరకు చేయగలిగిన భక్తులు చేసుకుంటూ సహోదరుడు దేవుడి సేవలు చదువు ఇది బతకం అంటే దేవుడి ఎదుట మనుషుల ఎదుట అంగీకరించినాక దేవుడి సన్నిధిలో బతకడం అంటే సహోదరులక ఉండాలని ప్రతి ఒక్కరిని మనుషులుగా కోరుకుంటూ మనం కూడా మన జీవితాన్ని అలాగనే మలుచుకోవాలని విమర్శిస్తూ మరొకసారి తమ్ముడికి బదులకి తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చిన మాట దేవుడు ఇచ్చినదాకా ఆమె దేవుని స్తోత్రాలు ఉన్నదాక హల్లెలూయా. మరి అదేవిధంగా ఈ తెలుగు సందర్భంగా మాటలు తెలియజేసి వారికి శుభములు తెలియజేసి బలపరిచిన అనేక ప్రత్యేకమైన సంబరాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునగాక హల్లెలూయా. దయచేసి అదేవిధంగా కొన్ని తేజస్వామి కూడా వచ్చి మన శుభాలు తెలియజేస్తారు. హల్లెలూయా. ఈరోజు 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25 సంవత్సరాలు కంప్లీట్ చాలా గొప్ప విషయం. దేవుడిని 25 సంవత్సరాలు కంప్లీట్గా దేవుడు ఉంచి మ్యారేజ్ అయిన మార్నించి ఒక్కరుగా ఇద్దరుగా వెంబడిస్తూ దేవుని అనుదినము దేవుని వల్ల కనపడుతూ దేవుని పక్షుడు ప్రాముఖ్యంగా అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. దానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మ్యారేజ్ డే కాబట్టి మ్యారేజ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మనం మాట్లాడుతున్న మాటలు కానీ ఐదారు ప్రమాణాలు కానీ ఎలా ఉంటాయంటే ఒక్కటిగా ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరుగా అంటే సగభాగం రావద్దని అంటే కదా అన్నానికి ఒక్కరికి రావాలి. అలాగా అనే విషయంలో దగ్గరగా నేను చూసినంత వరకు కూడా ఇద్దరు కూడా మందిరం కానిపడటం చాలా ఆశ్చర్యకరం. ఈరోజు ఇద్దరు కూడా కలిసిపోయి మరలా ఆయా ప్రదేశాల్లో సాధించడం ఇంకా గొప్ప విషయం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం మనం మొదటగా ప్రాముఖ్యంగా మనం ఎన్నుకుంటామో మన జీవితాల్లో ఆటోమేటిక్గా అభివృద్ధి ఫలాలు మనం పొందుకోగలుగుతాం. ఆ ఒక్కటే దేవుడు ఒక్కటే అక్కడ పక్కన పెట్టేసి మిగతా అన్నీ రల్లుకుంటాం. చూసావా, ఇవన్నీ అగసాట్లు అన్నీ బాధలు. ఒకవేళ దేవుని అమ్మడిచ్చే క్రమంలో ఎన్నో బాధలు శోధనలు వచ్చినప్పుడు కూడా నెమ్మదిగలి కొన్ని రోజులకి సమాధానం పొందుకుంటాం. కానీ లోకంలో కలిసిపోయి లోక ఆశలకి పోయి కుటుంబాలు పెట్టుకునే వాళ్ళు వచ్చారు మంది చాలామంది ఉన్నారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరుగా కలిసి ఉన్న కాడ నుంచి ఒకే మాట ఉన్న కాడ నుంచి దేవుని యొక్క మాటలో అనుచరణలో ఆయన యొక్క ఆజ్ఞలో దేవుడికి మందిరంలో ప్రాముఖ్యంగా గడపాలి. అనే విషయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరుగా బహుగా దేవుడి సన్నిధిలో ఇద్దరు కుటుంబంగా రావడం అనేది చాలా అద్భుతం. దాన్ని బట్టే పెద్దనాన్న రావడం, నెక్స్ట్ పెద్దమ్మ రావడం. అన్నయ్య అలా చేశాడు కాబట్టి పెద్దనాన్న అలా రాగలిగినాడు. అలాగా ఆయన క్రమేపీ ఆయన లాస్ట్ మినిట్లో కూడా ఆయన దేవుని యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకొని కూడా దేవుడి వద్ద అంటే మన యొక్క మార్గము తల్లిదండ్రులు కూడా పరలోక రాజ్యానికి మార్గం వేసిన వారిగా ఉంటాం. అనేకమైన అద్భుతాలు జరుగుతాయండి దేవుని సన్నిధిలో. మనం నిలబడాలి కానీ ఫ్యామిలీకి నిలబడితే ఇంకా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు కళ్ళాకి చూడాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం వినాలి. మందిరానికి ఇద్దరుగా కాపలు ఒక్కలుగా రావాలి.
ఇద్దరు విడివిడి కాకుండా ఒక్కళ్ళకి రావాల్సి ఎట్లా ఉంటుంది, ఎప్పుడు కూడా తప్పిపోకుండా రాదు. వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళ అట్లాగా ఒక్కళ్ళకంటే ఇద్దరుగానే రాదు. అలా మనం ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం అలా మొదలు పెడుతుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అలా పొందుకోగలుగుతాం. అనే విషయంలో ఉన్నా లేకపోయినా ఇది లేదు ఇది ఉన్నదని కాదు, అవసరంగా దేవుని యొక్క పని ఉన్నదని అక్కడ తెలిస్తే తను ఎలా తీసుకొస్తాడు, ఎలాగా ప్రయత్నించబడతాడు, అది ఖచ్చితంగా చేయడం మేము చూస్తాం. ఒకవేళ మా మనసులో కొన్ని చేసే ఓపిక మాకున్నప్పుడు కూడా కొన్ని పరిస్థితులు మేము చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఆయన కూడా పెద్దోడుగా ఉండి మాకు ఎన్నోసార్లు మేము ఒకవేళ మందిరం కొన్ని రోజుల దినంలోనే మేము వెనకబడి ఉన్నప్పటికి కూడా మరలా నిలబడిన వారు అనే లాంటి వాళ్ళు నిలబడినప్పుడు వారు మరలా మేము రావడానికి పురుకోలుకోబడ్డాం. అలా అసలు నిలబడే వాళ్ళు లేకపోతే, వారిని చూసే వాళ్ళు లేకపోతే, వారి సాక్ష్యమే లేకపోతే మాలాంటి వాళ్ళు ఎంతోమందిని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాం. అందుకు నిదర్శనంగా ఒక మార్గదర్శిగా ఇన్ని సంవత్సరాలు మా ముందు నిలబడి ఫ్యామిలీ రత్నమ్మ గారు కానీ అన్నయ్య గారు కానీ మా ఫ్యామిలీ గారు చాలా ఒక సంఘం ఒక సాక్ష్యంగా, ఇది సంఘమే కాకుండా అనేకమైన సంఘాలకు సాక్ష్యంగా వాడబడుతున్న అనేక ప్రజలు పనులు తెలుస్తూ నా యొక్క మాటలు ఒకటి 2 నిమిషాలు తెలియజేస్తారు. అదేవిధంగా మరి సిస్టర్స్ కూడా మరి చెప్పేవాడు సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. కాకుండా ఇవన్నీ కూడా చాలా కష్టాలు ఉన్నాం. రక్త దుస్తులు కానీ మరి మా అమ్మ కూడా మా అమ్మగారికి కూడా దూరంగా ఉన్నప్పుడు ఆదరించి ఆ రోజుల్లో చదువుకోవాలని కూడా దేవుడు మరి నన్ను చదువుకోవాలని బతుకుడులో కూడా మరి నన్ను తోలొచ్చింది. మంచి చదువుకొని కూడా స్థితిలో ఉన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మా పరిస్థితుల్లో బాగలేనప్పుడు కూడా మరి మా కష్టాలు కూడా మా బాధలు కూడా మమ్మల్ని ఓదార్చి మరి దేవుని సన్నిధిలో మరి నడిపించిందని బట్టి మరి సుధాకర్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు కానీ కష్టాల్లో కూడా మేము పాలు పంచుకొని ఉన్నాము. అప్పుడు మరి ఇప్పుడు సుధాకర్ ఈ రోజు సుఖం ఉండొచ్చు కానీ ఆ రోజు మరి వరిపోయడం కూడా ఆ రోజు మరి ముగ్గురు కూడా పోయి 1 ఎకరం పూర్తి వచ్చినాం ముగ్గురమే. మరి ఆ ఆస్తిలో నుంచి దేవుడు ఎదిగించిన దాన్ని బట్టి దేవుడికి నా ఉదయం వందనాలు. మరి ఇంకా అనేక సంవత్సరాలు మరి పెళ్ళిళ్ళు జరుపుకోవాలని దేవుడి కృప వారి మీద ఆత్మాభిషేకము మరి ఆయన కృప మరి వారి కుటుంబం మీద దేవుడు కుమరించేలాగా మనం ప్రార్థించాలని ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. పూర్తి ఆడవాలి అంటే చాలా సంతోషం. మరి ఎందుకంటే సార్ గారు అంత వారి అనుబంధం అట్లుంది. లేని పరిస్థితుల్లో కూడా చక్కగా వారి ప్రేమను మరి పంచిపెట్టారు. ఈరోజు మరి పుట్టినరోజు సందర్భముగా ఆ సహాయాన్ని ఆ ప్రేమపూర్వకమైన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా దేవుడు స్థిరపరిచి బలపరిచినగాక. ఆమె హల్లెలూయా. అదేవిధంగా తల్లిదండ్రులు తెలియజేస్తారు. ఇంకెవరైనా ఉన్నట్లయితే అందరికి అవకాశం ఉంటుంది 1-2 నిమిషాలు చెప్పడానికి. మనసులో అనుకుంటున్నా స్పీకర్ ఇబ్బంది ఉంది, స్పీకర్ లేకుండా మాట్లాడితే బాగా ఎవరైనా అనుకున్నాం. అది నా భర్త చేసాడు. అది ఏక శరీరంలో అని మరొకసారి దేవుడు రుజువు పరిచాడు. దానికంటే ముందుగా ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాలు కూడా దేవుడు కాపాడి మన ముందు మనందరి సంఘంలో వారిని దేవుడు ఇలా కూర్చోబెట్టి వివాహం ఘనంగా జరగాలి.
చేయాలని దేవుడు అనుమతించిన విధానానికే దేవాలయ పేరుకు వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను కూడా ఒక మాట తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞను చొప్పును నాయకుల చొప్పును నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇంకా మన ఇదంతా అంత సంపూర్ణం అయిపోయింది. వారిద్దరు ఎట్లా ఉన్నారంట? నిరపరాధులుగా ఉన్నారు. దేవుని దృష్టికి ఎట్లున్నారు? ఇష్టంగా ఉన్నారన్నమాట. ఎవరు చూస్తున్నాం అక్కడ? జక్రయ్య యశోబతిని మనం చూస్తున్నాం. ఆ విధంగా సార్ గారు మాకు తెలిసి మా మ్యారేజ్ అయ్యి కూడా దగ్గర 27 సంవత్సరాలు 26 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మేము బావ అన్న కూడా సార్ అన్న కూడా మేము మమ్మల్ని ఒక బిడ్డలాగా ఒక స్నేహితుల్లాగా ఎంతగా మమ్మల్ని ఆదరిస్తూ ఎన్నో విషయాల్లో మేము ఇంటిపోయిన సమయంలో పడిపోయిన సమయంలో మాకెంతగా వెళ్ళినట్టు ఉంటూ మా సహకారులుగా ఏ విషయంలో ఆర్థికంగా కానివ్వండి మాట ద్వారా కానివ్వండి మాకు సహకారులుగా ఉన్నారు. నాకు ప్రోత్సహించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా పెద్దవారైనా. ఈ మధ్య కాలంలో సెమీ క్రిస్మస్ జరిగింది మన సాగర్ ఫ్యాక్టరీలో. అక్కడ అనుకోకుండా ప్రోగ్రాం నడుస్తాము. మరి సార్ గారికి ఎలా ప్రేరేపణ నా మనసులో అనుకుంటుంది, ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, వారికి ఏదైనా గిఫ్ట్ తెస్తే బాగుంటుంది అని నేను మనసులో అనుకుంటున్నా. ఆ క్రమంలో సార్లు వేసారు, పిల్లలకి ఇచ్చారు చిన్న ఎందుకంటే అక్కడ ఆ అవసరం ప్రోత్సహిస్తే దేవుడి పిల్లలు ఇలా చేస్తారా, లేకపోతే ఇంకొకసారి అక్కడ వచ్చి కూర్చుంటానికి వాళ్ళందరూ అమ్మిలు కూర్చుంటానికి మనము సహాయపడిన వాళ్ళు ఉంటాం, ప్రోత్సహించిన వాళ్ళు ఉంటాం, దేవుని మాటలు వినబడి చేసే వాళ్ళకి ఉంటాం, ప్రకటించే వాళ్ళు ఉంటాం. అవును, అందరు చెప్పినట్లనే ప్రతి చోట ఒక చోట కాదండి, ఎన్నో వేల కిలోమీటర్లు అక్కగారు కానీ బావగారు కానీ ఎవ్వరు పిలిస్తే కాదు లేదు ఉన్న స్థితిలైనా లేని స్థితిలోనైనా అలా ప్రయాణం చేస్తూ ప్రకటిస్తూ అనేక సంఘాలను అనేక వ్యక్తులని అనేక భార్యాభర్తలను ప్రోత్సహిస్తూ ఎంతోమందిని ఆదర్శంగా నిలబడి ఉన్నారు. వారిని బట్టి మనం అందరం ముందుకెళ్తూ ఇంకో సంఘంలో ఇలాంటి వారు కావాలి. పౌలు కూడా ముందు చెప్పుటకు ఖండించుటకు హెచ్చరించుటకు ఉన్నాడంట. అలాగే పౌలులాగా ఇంకను బాగా ముందు తన శేష జీవితం అంతా దేవుని సేవలో వాడతారని అత్తగారి కావాలని నా వల్ల నాకు తెలియజేస్తున్నా. ఈ చిన్న మాటలు దేవుడు నా వల్ల దీవించబడినాక సంబంధించిన గారికి నా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు నేను దేవుని నమ్ముకోలేదు. నేను నన్ను సంఘం కట్టడానికి భయపడాల్సి నమ్మలేదు. పిల్లలు ఇక్కడ రాష్ట్రంలో అయినప్పటికీ నేను వస్తాను కానీ ఇస్తాను లేదు కానీ నాకు ఎంతో ధైర్యం నుంచి స్తోత్రం హల్లెలూయా. కనుక చప్పలు కూడా దేవుని నామాన్ని ఇలాగున చెప్పుకొని వెళ్ళాలంటే అందరూ కూడా తెలియజేస్తారు. తల్లిగారు చివరిగా తల్లిగారు చెప్తారు.
హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో సార్ గారు కూడా ఇద్దరు సాక్షి తెలియజేస్తారు, కొన్ని మాటలు తెలియజేస్తారు. దేవుడు అందరితో మాట్లాడును కాక.